అరే మామ నీకు నిజంగా బండి అయితే వచ్చు కదా. మామ నేను స్కూటీని గల్లీలోకించి పండబెట్టి లేబట్టి నడిపినా. నువ్వు పండబెట్టి లేబట్టి నడిపాకేది స్కూటీ కాదు, ఆ, కార్ అంటారు దీన్ని. ముందు 2 చక్రాలు వెనక 2 చక్రాలు దబ్బించుకుంటే ఓహో ఓ కాదు అంటే రోడ్డు కనబడి దబ్బించుకుంటది. ఓ సారీ మామ. ఆ. అరే మామ హెల్మెట్ మామ, లేకుంటే పోలీసులు పట్టుకుంటారు. అరే నీ అమ్మ, ఇది స్కూటీ కాదు, హెల్మెట్లు ఉండవు దీనికి, సీట్ బెల్ట్లు ఉంటాయి. ఇంకో ఇది ఉంది కదా, ఇది లాగి పట్టుకోవాలి, ఇక్కడ పెట్టుకోవాలి. అచ్చా ఓకే. ఒరే ఈ అమ్మ, అరే నాది కాదురా, అమ్మ నీది నీది చెప్పేది కదా, ఇంటి వినాలి కదా, బుర్ర ఉండాలి ఇది కదా. ఉంది కదా, దబ్బించుకుంది కదా. ఓహో ఓకే. నీలాంటి దరిద్రపు కొట్టి విధం నేను ఎక్కడ చూడలేదురా. ఎందుకంటావురా? అలా కాదురా నీ అయ్యా, ఇది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టి ఇలా పెట్టుకోవాలి. ఇది నొక్కి చంపేస్తాను నా కొడకం. ఇక్కడ పెట్టుకో బైక్, కారు నా కొడక ఏమన్నా అవ్వాలని అక్కడ పెట్టుకో. ఓకే ఇప్పుడు స్టార్ట్ చేయి. మామ ఎక్కడ పెడతారు మామ? నా కింద పెట్టరా, నా కింద పెట్టు. కారు రాకపోతే చెప్పరా, నేను నేర్పిస్తాను. నీ అమ్మ కారు ఏమైనా ఏందనుకో, నీ ఇడ్లీలు నా ఇడ్లీలు అమ్మినా కానీ అప్పు కట్టలేము. స్టార్ట్ చేసి హ్యాండిల్ బ్రేక్ నీ మా మొగుడు తీస్తాడా? హ్యాండ్ బ్రేక్ ఏదిరా? హ్యాండ్ బ్రేకా? కాల్లో ఉండదురా బ్రేకు, హ్యాండిల్ రా, హ్యాండిల్. నీ మకానికో దన్ను హ్యాండిల్ బ్రేక్. నీ అమ్మ హ్యాండిల్ బ్రేక్ అంటే ఇది రా, ఇది అంటే ఇది. ఎదవా ఎదవ బావాడు చెప్తే వించావుడు. అరే నీకు నిజంగా కారు వచ్చు కదరా? గల్లీలోకించి పండబెట్టి లేబట్టి నడిపినా. గల్లీలోకించి పండబెట్టి లేబట్టి నడిపినా. వేసేసాడు, బాగా వేసేసాడు. డబ్బిస్తే నన్ను వేసేస్తానన్నాడు, వేసేసాడు.